వర్షిన్లు వెళ్ళారంటే అది వాళ్ళ ఊహకు వదిలేస్తున్నాను. నేను వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎవరో చెప్పింది మీడియాలో వచ్చిందని నమ్మే కంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించాను. ఎవరిని అంత బిలీవ్ కూడా చేయలేను. వచ్చాడు. అవును, అతను బయటికి వచ్చేశాడు. సారీ, ఆమె బయటికి వచ్చేసింది. దాదాపు 100 రోజులుగా జైల్లోనే ఉన్న అఘోరి రీసెంట్గానే బెయిల్ మీద బయటకు వచ్చేసింది. దాంతో ఒక్కసారిగా మర్డర్లు, క్రైమ్లు అంటూ చెప్పే మీడియా ఫోకస్ మొత్తం ఈ లేడీ అఘోరి వైపే వెళ్ళిపోయింది. అలా బయటికి వచ్చిందో లేదో వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ శ్రీవర్షిని గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. అయితే అసలు అఘోరికి బెయిల్ ఎవరిచ్చారు? బయటికి రాగానే అఘోరి వర్షినిపై చేసిన కామెంట్స్ ఏంటి? అఘోరి విడుదలయ్యాడనే వర్షిని ఊరొదిలిపెట్టి పారిపోయిందా? ఇప్పుడు అఘోరి ఏం చేయబోతున్నాడు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొంతకాలం క్రితం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి శ్రీనివాస్ మరియు వర్షినిల గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. అఘోరి అని చెప్పి చదువుకుంటున్న ఒక అమ్మాయిని తన మాటలతో మాయ చేసి ఆ అమ్మాయి అమ్మా నాన్నలకి తెలియకుండా లేపుకెళ్లిపోయి అఘోరి వర్షినిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక ఆ విషయంగా వాళ్ళిద్దరూ టీవీ ఛానల్స్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వగా వర్షిని తల్లిదండ్రులు అతని మీద మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేశారు. దాంతో పోలీసులు మరియు వర్షిని పేరెంట్స్ వారిద్దరి కోసం వెతుకుతూ ఉండగా ఈ విషయం బయటికి తెలిసి ఆ లేడీ అఘోరి మీద వరుస కేసులు నమోదయ్యాయి. ఇక పోలీసులు ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేసి వర్షినిని రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపారు. అలా దాదాపు 4 కేసుల మీద అఘోరికి శిక్ష పడగా అతను గత 3 నెలలుగా చెంచల్గూడ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక వర్షిని కూడా రీహాబిలిటేషన్ సెంటర్ లో కొంత ట్రీట్మెంట్ తీసుకుని 2 నెలల క్రితమే ఇంటికెళ్లింది. అయితే గత 90 రోజులుగా జైల్లోనే ఉన్న లేడీ అఘోరికి రీసెంట్ గానే బెయిల్ వచ్చింది. దాంతో ఈ విషయం తెలిసిన అందరికీ ఇప్పుడు ఆ లేడీ అఘోరి బయటకు వచ్చి ఏం చేస్తాడో, మళ్ళీ శ్రీవర్షిని దగ్గరికి వెళ్తాడా అనేదే పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోయింది. అయితే ఎప్పుడైతే ఈ అఘోరి బయటికి వచ్చాడని తెలిసిందో మంగళగిరిలో ఉన్న వర్షిని ఫ్యామిలీ అక్కడి నుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇక బయటికి వచ్చిన అఘోరిని కొంతమంది ఇంటర్వ్యూ చేయగా అతను మాట్లాడుతూ, నేనింక వర్షిని జోలికి వెళ్ళను, నన్ను వద్దు అనుకుని వెళ్లిన వాళ్ళ గురించి నేను అసలు ఆలోచించను, నా దృష్టి మొత్తం నా భోలేనాథ్ మీద, ఆ కాళీమాత మీదే ఉంది, అందుకోసమే నేను ఇప్పుడు కాశీకి వెళ్తున్నాను, అక్కడ 3 రోజులుండి ఆ తర్వాతే మళ్ళీ ఇక్కడికి వస్తానని చెప్పాడు. అలాగే నేను లోపలున్నప్పుడు నా గురించి ఏది పడితే అది బయట మాట్లాడుకున్నారు, వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో నేనేంటో చూపిస్తానని అన్నాడు. వర్షిని విషయానికి వస్తే ఆమె మంగళగిరి నుండి రాజమండ్రి వెళ్లిపోయి అక్కడ తన అమ్మ అన్నలతో కలిసి ఉంటుందని సమాచారం. మరి అఘోరి బయటికి వచ్చాడన్న సంగతి వర్షినికి తెలుసో లేదా తెలిసినా కూడా కావాలని సైలెంట్ గా ఉంటుందా అనే విషయాలు మనకి త్వరలోనే తెలియనున్నాయి. తెలంగాణ వదిలి ఆంధ్రప్రదేశ్ కి తన మకాం మార్చిన అఘోరి మంగళగిరిలోని టోల్ గేట్ దగ్గర పోలీసులతో గొడవకి దిగి ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో తన ఒంటిపై ఉన్న బట్టల్ని తీసేసి నానారచ్చ చేయడం మొదలుపెట్టింది. దీంతో పోలీసులు అక్కడున్న జనాల్లో ఎవరైనా ఆడవారు వచ్చి తనకి బట్టలు కప్పమని చెప్పడంతో చింతలపల్లిలోని ఇందిరా ఇన్స్టిట్యూట్ లో బీటెక్ 2nd ఇయర్ చదువుతున్న శ్రీవర్షిని అనే అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి తనకి బట్టలు కప్పడంతో లేడీ అఘోరి శ్రీవర్షిని చూసి ఆమెకి ఆశీర్వాదాలు ఇస్తూ తన ఫోన్ నెంబర్ ని ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ని కూడా తను తీసుకోవడం జరిగింది. అలా అప్పటి నుంచి వీరిద్దరూ ఫోన్ కాల్స్ చాటింగ్ చేసుకుంటున్నప్పుడు ఒకసారి అఘోరి కారు శ్రీవర్షిని ఉంటున్న ఏరియాలో బ్రేక్ డౌన్ అవ్వడంతో ఈ విషయం తెలుసుకున్న శ్రీవర్షిని అఘోరిని తన ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. ఇక అప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ అయిన అఘోరిని శ్రీవర్షిని ఫ్యామిలీ భయం భక్తితో ఇంటికి ఆహ్వానించారు. ఇక వీరిది నిరుపేద కుటుంబం కావడంతో వర్షినికి కాలేజ్ ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నారని తెలుసుకున్న అఘోరి వారి ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయం చేస్తూ వర్షిని కాలేజ్ ఫీజులను కూడా తానే కడుతూ ఇంటికి కావాల్సిన సరుకులు కొనిచ్చి శ్రీవర్షినికి నచ్చిన బంగారు నగల్ని కూడా లక్షలు ఖర్చు పెట్టి కొనివ్వడంతో ఫ్యామిలీ మొత్తం ముగ్ధులైపోయారు. ఇక ఈ క్రమంలోనే తనకు కేటాయించిన రూమ్ లో అఘోరి శ్రీవర్షినితో కలిసి పడుకుంటూ అక్కడే పూజలు లాంటివి చేయడం మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే ఆ కోరిక శ్రీవర్షిని పెద్దన్నయ్య విష్ణు మీద పడింది. అలా తను అక్కడున్న 7 రోజుల్లోనే వర్షినికి అఘోరి తమ కుటుంబంపై చూపే ప్రేమ, ఆర్థిక సహాయం లాంటివి చూసి ఆమెతో ప్రేమలో పడింది. ఇదే క్రమంలో అఘోరి వర్షిని అన్న విష్ణుని తాకరాని చోట తాకుతూ తనని కూడా తన ప్రేమలో పడేయడంతో కుటుంబ సభ్యులు సమ్మతితోనే అటు శ్రీవర్షిని మెడలో ఇటు విష్ణు మెడలో అఘోరి తాలి కట్టడం జరిగింది. ఈ తాలి కట్టాక అఘోరి శ్రీవర్షిని తనతో తీసుకెళ్తూ విష్ణుని ఇంట్లోనే వదిలేసింది.
అలా అప్పటి నుంచి అఘోరి శ్రీవర్షిని కలిసి వీడియోలు చేసుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉండగా దాన్ని భరించలేని విష్ణు తనకు కూడా అఘోరి భార్య స్థానం కావాలని అఘోరిపై సెక్షువల్ అని అంటే అమ్మాయిలతో అబ్బాయిలతో కూడా సంబంధం పెట్టుకుందని ఇక అఘోరి వర్షిని ప్రేమలో మునిగిపోయి ఉండడంతో తన కాల్స్ మెసేజెస్ కి ఆన్సర్ చేయడం లేదని విష్ణు మీడియా ముందు వాపోయాడు. దీంతో ఆక్రోశానికి గురైన విష్ణు ముందుగా తన తండ్రితో కలిసి వర్షిణిని అఘోరి కిడ్నాప్ చేసిందని షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో అఘోరిపై కంప్లైంట్ ఇచ్చినా ఆమె తన ఇష్టంతోనే అఘోరితో కలిసి ఉంటుందని తెలుసుకున్న పోలీసులు ఏం చేయలేని పరిస్థితిలో పడ్డారు. దీంతో చేసేదేం లేక మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ క్షుద్ర పూజలు చేసి వారిని అగౌరవపరిచిందని చెప్పడం, వారు కూడా దీన్ని అంత సీరియస్ గా తీసుకోకపోవడంతో ఇప్పుడు విష్ణు మీడియా ముందుకొచ్చి తనకి న్యాయం జరగాలని అఘోరి వర్షినితో పాటు తనకు కూడా తాళి కట్టిందని అలా తనని కూడా భార్యగా అంగీకరించాలని చెప్పడంతో అసలు అఘోరి ప్రేమించడమే తప్పైతే 2 పెళ్లిళ్లు చేసుకోవడం అందులోనూ అన్నా చెల్లెల్ని చేసుకోవడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలవుతోంది. ఈ విషయంపై మీడియా వారు అఘోరిని అడిగితే వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే, నేనెవరిని పెళ్లి చేసుకోలేదు, నాకు ఉచ్చపోసుకోవడానికి గుండు సుది అంత రంధ్రం ఉంటుంది, అలాంటిది నాకు కామ కోరికలు ఎలా ఉంటాయి అని ఆమె చెప్పింది. అన్నా చెల్లెల్నిద్దరినీ పెళ్లి చేసుకున్నానని ఇష్టం వచ్చినట్లు చెప్తున్నారని మగవాడికి ఎవరైనా తాళి కడతారా అని ప్రశ్నించింది. తన వ్యక్తిత్వం సనాతన ధర్మం గురించి తెలుసుకునే వర్షిని తన దగ్గరకు వచ్చిందని, నేనేం బలవంతంగా తీసుకురాలేదని, తనకి ఇష్టం ఉంటే వెళ్ళిపోవచ్చని చెప్పింది. ఇక ఈ విషయంపై అఘోరితో పాటు ఉన్న వర్షినితో అమ్మాయి తల్లి మాట్లాడుతూ, ఆ అఘోరి నీకు మందు పెట్టింది, నువ్వు దాని దగ్గర ఉండద్దు, వచ్చేయ్, మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి నిన్ను బాగు చేసుకుంటామని చెప్పింది. దానికి వర్షిని, మీరేం చెప్పినా నేను వినను, నేను అఘోరి అమ్మతోనే ఉంటాను, మీడియా ముందు నా గురించి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడే మీరు నాకు అవసరం లేదు అనుకున్నాను, అఘోరి అమ్మ కాదు, మీరే నన్ను పాలల్లో ఏదో తాగించి మందు పెట్టారు, ఇక నా జీవితం అంతా అఘోరి అమ్మతోనే అని చెప్పి తన అన్న మాట్లాడుతుండగా కాల్ కట్ చేసేసింది. ఆ తర్వాత మీడియాతో వర్షిని తల్లి మాట్లాడుతూ, ఆ అఘోరి తన ఇంటికి 2 సార్లు వచ్చి ఓ 10 రోజులుందని, ఆ సమయంలోనే తన కూతురికి మాయమాటలు చెప్పి తన ఆలోచనలను మార్చిందని, వర్షిని తినే ఆహారంలో మరుగుమందు పెట్టి తనని వశీకరణించుకొని తనతో తీసుకుపోయిందని, నా కూతురు మాకు కావాలని, తనను లేకుండా మేము ఉండలేమని ఆవిడ మీడియాతో ఏడుస్తూ చెప్పింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. వీళ్ళంతా పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు ఆ ఇద్దరిని పట్టుకోవడం, అఘోరిని జైల్లో వేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఆ లేడీ అఘోరి బయటికి రావడంతో ఇప్పుడు ఏం సంచలనాలు రేపుతుందో అని అందరూ అనుకుంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video.